అండి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కిర్గిస్తాన్ బిష్కేక్లో వైస్ రెక్టర్గా చేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఏపీ తెలంగాణ నుంచి కొన్ని వందల మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 170 మంది మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. సో నేను ప్రస్తుతం నిన్ననే బిష్కేక్ వెళ్ళి కిర్గిస్తాన్ నుంచి కాలేజీలో మినిస్ట్రీ వాళ్ళతో మీటింగ్ తీసుకొని ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టగల కారణం ఏంటి అంటే, ప్రస్తుతం మన ఎవరైతే అబ్రాడ్ అడ్మిషన్ తీసుకోవాలి కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో వాళ్ళకున్న అపోహలు, కొత్తగా వచ్చిన రెగ్యులేషన్ ఏదైతే ఉందో 2021 నవంబర్ 18న నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొన్ని కొత్త రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది. అది మన ఇండియన్ గెజెట్లో అమెండ్మెంట్ చేశారు 1956 యాక్ట్లో. సో దాంట్లో ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం మా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి అర్హత ఉన్నదా లేదా అని మేమే సొంతగా అక్కడ ఉన్న హెల్త్ మినిస్ట్రీ తోటి అడగడం జరిగింది. దానికి వచ్చిన రిప్లై మీకు ఇప్పుడు చూపిద్దాను. తర్వాత మీ ప్రెస్ వాళ్ళకు కూడా కాగితాలు ఇంగ్లీష్లో ట్రాన్స్లేటెడ్ పేపర్స్ అనేవి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు దాంట్లో ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం డ్యూరేషన్ ఆఫ్ కోర్సు 54 months ఉండాలి, ఒక ఫస్ట్ రెగ్యులేషన్. సో మన కోర్సు మోర్ దాన్ 54 months ఉన్నది. సెకండ్ రెగ్యులేషను వచ్చేసి అక్కడ పిల్లలు చదివిన వాళ్ళందరూ అక్కడ ఒక 12 months క్లినికల్ రొటేషన్ ఇంటర్న్షిప్ చేయాలి. ఆ ఇంటర్న్షిప్ ఏ హాస్పిటల్స్లో మా కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు, 12 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది దాని డీటెయిల్స్ దీంట్లో ఇచ్చాము. ఆ తర్వాత అక్కడ చదివిన పిల్లలకి మొన్న లాస్ట్ ఇచ్చిన రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళకి ఆ గవర్నమెంట్లో, అంటే కిర్గిస్తాన్లో చదువుతున్నారు కాబట్టి కిర్గిస్తాన్ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ పొందే అర్హత ఉన్నదా లేదా అని ఎన్ఎంసీ వాళ్ళకి వరకే మేము పర్మిషన్ ఇస్తా ఉన్నారు. సో దాని ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి అప్రూవల్ తీసుకొని వాళ్ళకి మేము కంపల్సరీగా యాజ్ ఎ డాక్టర్ ఏ డ్యూరేషన్లో అయితే మన పిల్లలు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ కూడా యాజ్ ఎ డాక్టర్గా, మెడికల్ డాక్టర్గా రిజిస్ట్రేషన్ ఇస్తాము అని ఈ 3 విధాలుగా వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగింది. సో వచ్చిన ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ గురించి ఎవరైతే భయపడుతున్నారో, వర్రీగా ఉన్నా కానీ పిల్లలు ఎవరు కూడా దాని గురించి అపోహలు పెట్టుకోకుండా చాలా క్లారిటీగా మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది మాకు. సో ఆ కన్ఫర్మేషన్ మీకు చూపిద్దాం తీసుకొచ్చాం. సో ఎవరైతే ప్లస్ ఇది కాకుండా ఇప్పటి నుంచి మీకు తెలిసినట్టు నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్. అంతకుముందు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఉండేది. సో మా సిలబస్లో కూడా ఇప్పుడు ఏదైతే కొత్తగా ఎన్ఎంసీ వాళ్ళు సిలబస్ వచ్చింది, నెక్స్ట్ సిలబస్ ఏదైతే వాళ్ళు కొత్తది పబ్లిష్ చేశారో వెబ్సైట్లో, టోటల్ మా ప్రోగ్రామ్ని కంప్లీట్గా నెక్స్ట్ ప్రోగ్రామ్ని దాంట్లో ఇన్సర్ట్ చేసి మన ఉన్న ప్రోగ్రాంలో దాన్ని కొత్త ప్రోగ్రామ్ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి. సో ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ చేస్తారో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో నెక్స్ట్ ఎగ్జామ్ ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా అర్హత పొందడానికి మేము ఇదే విధంగా మేము ఆల్రెడీ ఎఫ్ఎంజీ ఉన్నప్పుడు కూడా ఎఫ్ఎంజీకి సంబంధించిన విధంగా దాదాపు అన్ని కాలేజీల కంటే కూడా ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉన్న మా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోనే. ఇదే విధంగా నెక్స్ట్ వచ్చినా కానీ ఏ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి కంప్లీట్గా 12 months ఇంటర్న్షిప్ వరకు టోటల్ ఇండియన్ ప్రోగ్రామ్ తోటి క్లోజ్గా ప్రోగ్రామ్ తోటి ఈ ప్రోగ్రామ్ రూట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఏమటువంటి అపోహలకి పోకుండా, ఎవరు చెప్పే మాటలు నమ్మకుండా, రూమర్స్ వినకుండా డాక్యుమెంట్స్ చూడండి, మీరు ఉన్న రియాలిటీని చూసి అడ్మిషన్ తీసుకోండి. అది దాన్ని మీ ద్వారా తెలియజేయాలని చెప్పి చూస్తాం. ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు జస్ట్ మార్కెటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 పైన ఇక్కడ మన ఆంధ్ర నుంచి దాదాపు 100 మంది అడ్మిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. ఇంకొన్ని సీట్స్ ఉన్నాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. సో ఎవ్రీ ఇయర్ 400 to 450 స్టూడెంట్స్ మా కాలేజ్ చదువుతారు. సో ఎంత తొందరగా వీలవుతుంది తొందరగా అడ్మిషన్ తీసుకుంటే మంచిది. అంటే నేను మాట్లాడేది మా కాలేజ్ వాళ్ళు మేమే అప్రోచ్ అయ్యాము మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి. వాళ్ళు ఇచ్చిన లెటర్ని మేము పబ్లిష్ చేస్తాం. దీంట్లో ఉంది ఓన్లీ మా కాలేజీ రాసిన లెటర్.